వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. ఆసురీ లక్షణాలలో కోర్కెలు తీర్చుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ఆ కోర్కెలు తీర్చుకోవటం కోసం అనేకమైన అక్రమ మార్గాలు తొక్కటం, అనేక దుర్మార్గాలు దుష్టకార్యాలు చేయటం అలవాటైపోతుంది. ఇంకా ఆ కోర్కెలు తీర్చుకోవాలనే తపనతో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళే చాలా గొప్ప పురుషార్థులు అని, చాలా గొప్పవాళ్ళు అని, అందువల్లనే తనకు కాబట్టే అటువంటి కోరుకున్నటువంటి వస్తువు దొరికిందని చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు. ఇంకా ఇదే కాదు, తన మనోరథాలు అన్నీ తీర్చుకోగలని చాలా గొప్పగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇప్పటికే నా దగ్గర చాలా ధనం ఉంది, ఇంకా ఇంకా సంపాదిస్తూ ఉంటాను, ఇంకా సంపాదించి నా కోరికలన్నీ తీర్చుకుంటానని అనుకుంటూ ఉంటారు. ఈ శ్లోకంలో మనోరథం అనేటువంటి పదము స్త్రీ, పుత్రులు, ధనము, ఇల్లు, గౌరవ ప్రతిష్టలు మొదలైనటువంటి వాంఛిత పదార్థాల యొక్క చింతనే లేదు. ఏదైనా ఓ స్త్రీని కోరుకున్నా, ఓ పిల్లలు కోరుకున్నా, ధనం కోరుకున్నా, ఇల్లు కోరుకున్నా, ఒక గౌరవ ప్రతిష్టలు ఏదైనా వాళ్ళ యొక్క దృష్టిలో సంపాదించాలనుకుంటే దేనిని సంపాదించేస్తారనమాట. ఈ అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు అహంకార కారణంగా అనేకమైన దుష్ట ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకమైన అభీష్ట వస్తువును నేను నా యొక్క పురుషార్థంతో సాధించాను, నా గొప్పతనం వల్లనే సాధించాను, నేను తలుచుకున్నాను కాబట్టి ఇది నాకు వచ్చిందనే అహంకారంతో ఉంటారు. ఇంకా ఎటువంటి కోరికలైనా తన యొక్క గొప్పతనంతో సాధిస్తాను అనేటువంటి దురహంకారంతో ఉంటూ దానివల్ల వారికి, వారి చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నవారికి అందరికీ కూడా నష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. జై గురుదత్త.